అట్లా నేరో మీ అక్క అంటారు. ఇట్లుంటది ఆడ కానీ ఇంత స్మూత్ ఉండదు. ఓకే సరే నూడిల్స్ లేకుండా ఉంటదంట. నూడిల్స్ స్పెల్లింగ్ చెప్పు. సిగ్గన్న లేదారా పోడా అది అద్దన్న వడ్డవురా ఎంత చదవకనే గిడికి వచ్చిన నూడిల్స్ స్పెల్లింగ్ చెప్తే చదువు రాగానే అది అబ్బకనే గిడికి వచ్చినాం మేము. కథలమ్మ పోయా మీదే మమ్మ నాగని చెప్తారు. నీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండాకను సైగలు చెయ్యనే దొంగ ముండాకను సైగలు చెయ్యనే కొన్నే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండాను రాయే ఒక్కొనే నేను అక్క కడిగిర్రు మీరు కూడా ఇట్లనే మస్తు కూర్చున్నావు తెలుసా. అది రికార్డ్ అయిందా? సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను కంటిన్యూ చేసిన. మళ్ళా తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవి కూడా చెప్పకుండా చేయకుండా పీకిందంట చెప్పా. ఇంకా అట్లా పోయినా ఇక మళ్ళీ వచ్చిన తర్వాత నీకు మొన్న అట్లనే అయింది మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావు నీకు అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ మా అవసరం లేదు వెళ్ళిపోను. మస్తు రోజులు తిరిగిన జస్ట్ ఇక మా నాన్న కోసం చేసిన నేను నర్సింగ్ కోసం నాకు ఇంట్రెస్ట్ కూడా స్టడీ నాకు అబ్బాయి చేయదు నా మాకు ఇదే ఆడుకోయినా ఇక మా నాన్న అది లేకుండా ఇది ఉంటది కదా చేసుకో బిడ్డ అని చెప్పేసి ఇంటర్ సెకండ్. సరే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కోటి తీసి చూపి. కథల మనవాడనంట. ఓకే ఎన్ని ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్ బాండింగ్? 1 year అవుతుంది. అంతేనా? 1 year 1 week లోనే ఇంటర్ అయినా. అంటే 1 year అవుతుంది కానీ నార్మల్ గా ఫోన్ మాట్లాడుకుంటుంటామే ఎప్పుడన్నా ఒకసారి అంతే. అన్ని ఇప్పుడు ఇక బాగా. ఓకే సో మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా నీకు బాగా? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నీకు? నాన్న కాదు శృతికి మాత్రం డేర్ ఎక్కువ నాకు తెలిసి. నిజమేనా? అదే ఎవరు నువ్వు ఒక అబ్బాయిని కొట్టినావంట కదా? కొట్టినావంట కదా? కొట్టడానికి పోయావంట పై పై. రెండు సూరతోడు అంటున్నారే. సూరతోడు అంటే ఆడుగుట్లుడు. సూరతోడు అంటే అంత మీనింగ్. ఆడుగుట్లుడు ఏం చేతగానోడు పిల్లని చెప్పినట్టు తింటాడు. ఇంటర్వ్యూలో వేసింది మొన్న అమ్మ అంటే మీ అమ్మ మీకు దగ్గర ఉండి పాట ఏం నేర్పిస్తారంటే గవ్య గంత సీన్ లేదు అబ్బో పోయిరా మర్చిపోర్రా గంతే గబ్బో కూర్చోటి నేర్పించండి అన్నట్టు. కాదు నేర్పలేదా? సరే మీరు ఇద్దరు ఏడికన్నా పోయినప్పుడు ఏదన్నా కామెడీ కానీ ఏదన్నా సిచ్యువేషన్ జరిగినాయా? నేషన్ ఆన్నే కర్ణాటకలో మా మేడం లే చెప్పాలి ఏదో చెప్పాలి చెప్పండి చెప్పాల్సిందే మీ మేడం. నా మేడంతో జోక్స్ వేయండి. ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది మాట్లాడుతుంది మాట్లాడాలి ఏ రండి అంటావు కదా ఏ రెండు మాట్లాడు. నిన్నేమని పిలుస్తుంది? మేమిద్దరం కామెడీ చేస్తూనే ఉంటాం. మంచిదే మేమిద్దరమే కొంటే నవ్వుతాము. మేడం ఎట్లా ఇదవుతుందో అన్ని మేడం నడురన్నా కూడా నడతారు కదా సీరియస్ గా మేడం వస్తున్నాం కదా ఇంకేంది అట్లాంటి ఉంటుంది. ఇక మేము బాగా కుంగు పడుతుండే పిల్లలు మేకలు కొట్టినట్టు అంతేనా? ఇంకేమైనా ఉందా జోకు? అక్కడ ఏమంటారు చైనా వాళ్ళు ఉంటారు చైనీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కర్ణాటకలో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు వస్తుండే కదా డిఫరెంట్ ఉంటుండే స్లాంగ్. తెలుగు రాదు వాళ్ళు రాకుండా కూడా వాళ్ళు హాయ్ అందరు మేమే కలుపుతుంటే. ఓకే అందులో మీరు బాగా కోతలు అయితే అంతేనా? ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలను మోసం చేస్తారు. మీరు అమ్మాయిలు ఏం కమ్మటోళ్ళు గారు అబ్బాయిలు ఏం కమ్మటోళ్ళు గారు. ఇద్దరు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు చెడు ఉన్నారు కొందరు టైం పాస్ గా ఉన్నారు టైం పాస్ ఆడలు కూడా. ఎంత మందిని మోసం చేసింది? నేను మోసం చేయలే ఇంకా మా నాన్న వాళ్ళని పంపిస్తాను మోసం చేస్తాను అంటే ఆయన చేసుకొని మోసం చేస్తాను ఎట్లా నన్ను చేసుకున్నాక భరించాలిగా నన్ను. ధైర్యంగా ఉండండి ఎవరన్నా అంటే ముందే చెప్తుంది అంటే మోసం చేసినట్టు ఆరకం కాదు. ఇప్పుడు నన్ను ఈ సాడిజం నన్ను భరించాలి కదా అట్లా చెప్తున్నాను. అంటే నువ్వు సాడిజం చూపిస్తావు? సాడిజం అంటే ఇట్లా పర్రస్లో కొడతాను అదే కాలంట. ఓకే అట్లా ఓకే అంటే అరుస్తావు ఎక్కువ ఇంట్లో? మీ నాన్న మీద నువ్వు అరుస్తావా? అరుస్తా అప్పుడప్పుడు కోపం వస్తే. ఏమని అరుస్తావు? ఏ ఊరకవాను అంట. ఓకే ఏ ఊకి ఉర్రకవాయి అంటావు? ఏమంటాడు అప్పుడు నాన్న? మా నాన్న నన్ను కొడుకులు ఇంకా వచ్చింది కాబట్టి అట్లా ఏమన్నాడు.
ఓకే. నీకు బాగా ఎక్కువనా అంటాడు. సో బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ ఇక్కడ రావాలి ఫస్ట్. సరే బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో వాళ్ళే చూపిస్తారు. సరే పాట పాడండి ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్. అర్రల అరిగి కూసున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత చిన్నబోయనోయి నా మనసూరు కోనన్నదే, నే అలిగి కూసుంటే నీకేంది అరే నా మనసు నాకున్నది, మా అమ్మయ్య చెప్పిన ఈనలే దారి పట్టిన నీ ఇంటికి. సూపర్. అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలు ఏమని వస్తాం అంటే మీరు ఇద్దరు వాడుతుంటే ఇద్దరు సౌండ్లు అంటే కలిసి ఇట్లా వస్తుంటే బాగా వినాలనిపిస్తుంది. శనిగ చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ, సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. కాదు ఈ పాట ఎందుకు వాడిరు మీరు? ఊపుందిగా. ఊపున్నందుక లేకుంటే పేరడీ సాంగ్ మీకు ఇస్తానందుక? ఏ అట్లేం లేదు, అన్ని ఇంటర్వ్యూలు వాడిని మీరు చూడొచ్చు. ఓకే. ఏమో పేరడీ సాంగ్ ఇస్తానందుకు ప్రమోట్ చేస్తారేమో మళ్ళీ అని. దీని పేరడీ సాంగ్ కూడా ఉందన్న, పాడు పాడు. బంగుల మీద నీలా వాడి నిన్న చూతిరా నా పోడా గంగయ్య, నిన్న చూతిరా నా పోడా గంగయ్య, సూతే సూతివి గాని ఓలను సూతివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ. బాయ్ కాడ ఉంటే ఎవరు చూసిన మరి? అది ఓకే. సరే బ్యాగ్ వచ్చింది, బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి? అది మీద టాబ్లెట్లు, ఆధార్ కార్డు, పౌడర్. సరే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కోటి తీసి చూపి. కథల మనవాడనంట. ఓకే. తీ ఒక్కటి తీసి ఆమెకి ఇస్తా ఉండు. ఓకే. ఏంది? పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్. ఓకే. అదేంది? ఇప్పుడు బ్యాగ్ మొత్తం చెప్పదేంది? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకే. నెక్స్ట్ ఏంది? మస్కారా. ఓకే. ఇది ఐలైనర్. ఓకే. లిప్స్టిక్. ఓకే. అయితే చిక్కి దగ్గర నీకు నచ్చేవి ఏంటివి, నచ్చనివి ఏంటి? అని నచ్చని పద్ధతి ఇంతవరకు అయితే నాకు నచ్చని అయితే ఏం చేయలేదు. నచ్చే అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. నీ కోపం ఉంటే కూల్ అవుతుంది. ఓకే. మంచిగా మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటా. ఓకే. సో నీకు నేనేమని కోపం వచ్చినప్పుడు ఇక ఎట్లన్నా వాళ్ళ కాంప్రమైజ్ కావాలి. ఇక నువ్వే కాంప్రమైజ్ అవుతావు, ఆమె కాదు. నేను ఎప్పుడు ఎవరి మీదకి అంత కోపం ఇది కాలేదండి. ఎప్పుడు నాకు ఓపికని, ఎప్పుడు నాకు ఫన్నీగా ఉండాలి. ఓకే. ఎంత బాధలో నేను ఫన్నీగానే ఉంటా, నవ్విస్తా. ఇక వాళ్ళు కొంచెం ఇదేంటంటే మన మీద అయితే ఇంకా పెరుగుతుంది. కొంచెం కాంప్రమైజ్ అవుతా నేను. సో నన్ను ఒక ఏదైనా మాట్లాడారు, రెండు ముచ్చట్లు మాట్లాడినా నవ్వు ఇప్పుడు నేను అడగాల? ఎట్లా అడగాలి? సరే మీ బాయ్ ఫ్రెండ్ పేరు లేరన్నా, లేరు. ఓకే. సో ఇంకేం అడగాలి? ఇప్పుడు వచ్చినాము, వచ్చి బస్ స్టాండ్ అదే జోక్ చెప్తే ఇప్పుడు ఆటో వాడు అమ్మ ఆటో కావాలంటే నీకు అద్దాను అదొకటి. ఇప్పుడు కూడా పోలీసు అటుపోయినాము, బస్ వస్తుంది అంటుండు, ఉరికినాము, లాగిండు. ఎందుకే ఆయన లాగిండు, వాళ్ళు అక్కడి నుంచి ఇటు మళ్ళీ ఎదురైండు. నేను అటు ఇటు తిరుగుతారా పోరా అంటున్నాడు, అటు ఇట్లా తిరుగుతారా అంటుండు. లేదా వెళ్ళిపోతుంది. సో అంటే ఏదన్నా మాట్లాడేస్తా ఇంకా. అంటే మేము ఇక అనుకోము, ఫ్లోలో వచ్చేస్తాయి అన్న. ఓకే. ఆడ ఎంత పెద్ద మనిషి ఉన్నాడు అని రాదు మాకు. డైరెక్ట్ కామెడీ ఇస్తాం కానీ కామెడీ అంటే ప్రౌడ్ గా ఫీల్ గా ఎప్పుడు ఎవరి ముందు. వాళ్ళు రిచ్ గానీ పూర్ గానీ అంటే ఎవరైనా ఇప్పుడు బస్ లో కానీ ఏదన్నా ఇట్లా కొంచెం పూర్ వాళ్ళు ఉంటారు కదా, రిచ్ వాళ్ళు వాళ్ళని తిడితే బాధ అనిపిస్తుంది. అయ్యో అందరికి ఇట్లా అనుకుంటాం మేము అయ్యో అందరినీ ఒక్కటైతే అట్లా అనుకుంటాం మేము. సో అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా కోపంగా అంటే వాళ్ళపైన ఇప్పటికీ మీకు కోపంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిరా ఇప్పటివరకు? లేదు, ఇప్పటివరకు ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. ఓకే. అంటే వాళ్ళని అప్పటికప్పటికే వదిలేసుకుంటాం మేము, అంతే. పర్టికులర్ దాన్ని పట్టుకొని కూర్చోం. జోకులు అయితే పట్టుకుంటాం. ఓకే. జోకులు అయితే నవ్వించడం కోసం ఏమైనా చేస్తాం. దాని సరే మీరు ఇద్దరు ఏడికన్నా పోయినప్పుడు ఏదన్నా కామెడీ కానీ ఏదైనా సిచ్యువేషన్ జరిగినాయా? ఆన్నే కర్ణాటకలో మా మేడం లే చెప్పాలి, ఏదో చెప్పాలి, చెప్పండి.
చెప్పాల్సిందే మీ మేడం. నా మేడంతో జోక్స్ వేయండి. ఓకే. ఆ మేడం ఎట్లా మాట్లాడుతుంది ఈమె మాట్లాడుతుంది. సిగ్గన్నా లేదారా పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా అయిందిరా నీ పంట. నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, రండముండాకను సైగలు చెయ్యనే, దొంగముండాకను సైగలు చెయ్యనే. కొన్నే ఉండలేను మంచాల వండలేను, మందిలా ఇజ్జతు పోతుందే రండాను రాయే నూరాయే ఒక్కొనే నేను. నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్న వాయరో రాజన్న, హంసల మోకం వాడి పాయరో రాజన్న. సూపర్ అసలు. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కళ్ళు మూయని, మళ్ళీ నీ ఒడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. సూపర్ అసలు. అంటే సినిమా సాంగ్స్ ఏమైనా వచ్చా నీకు? సినిమా సాంగ్స్ ఆ. ఏదో ఒకటి ఏది వస్తూ ఉంటే అది పాడుతూనే ఉంటాం కదా నార్మల్గా. సరే ఇంకో పాట పాడు ఏదన్నా. ఇంకో పాట. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, సెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నా సూకు నడుముతో నన్నాగమే చేస్తేవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే తీసయ్యకే నీ సిర కొంగుకే ముడివేయవే. నువ్వు రెండవో ముండవో అయినా నేనే మన్లే, నిన్ను చేసుకుందాం అనుకుంటే కొంప ముంచినావే. నువ్వు లంగవో దొంగవో నాకు తెలియకనే పాయే, పచ్చి తాగుబోతు అని తెలిసి పరారయ్యినానే. సో అంటే తాగుబోతుల గురించి ఇది. అంటే ఇంకా వేరే ఉంది తాగుబోతులు పేరెట్స్. ఆడేమంటాడంటే నువ్వు ఆగం దానివో ఏందో నాకు తెలియకపోయా, నేను చేసుకున్నా కొంప ముంచినవి. కొంప ముంచును. నువ్వు లంగవో దొంగవో నాకు తెలియదు, నువ్వు తాగుపోతావు అని చెప్పి నేను పరారైనా నేలిపోతున్నా. ఇంకోటి కూడా ఉంది. బారుల బగదాయి కూసుండవేంది, నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఓడు చెయ్యాలా, నాకు బగ బగ మండుతున్నది. ఇంట్లో షింగెన్ని నేనే అయితే నాకు మొగడివి నువ్వు అయితివి, బయట నలుగుట్ల ఇజ్జతంతా వాయా, రెండు సూరతోడంటున్నారే. సూరతోడు అంటే ఆడుగుట్లుడు. సూరతోడు అంటే అంత మీనింగ్. ఆడుగుట్లుడు ఏం చేతగానోడు, పిల్లని చెప్పినట్టు తింటాడు అట్లా. కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే, డురుడు సిగ్గన్న లేదారా పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా అయిందిరా నీ పంట. నీ పాటలో మాత్రం నాకు డురు బాగా నచ్చింది. గ్లాసుల్లో గలగల ఊగుతుంటే గొంతుల్లో దగదగ దిగుతుంటే, గ్లాసుల్లో గలగల ఊగుతుంటే గొంతుల్లో దగదగ దిగుతుంటే, నల్ల నల్లాని కళ్ళదానా నిలువెల్లా అందాలు గల్లదానా, నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మ, నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ, నిలబడి నిన్ను చూసినానే నా ముదుగుమ్మ, నల్లని చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్ అసలు. ఇంకా అలా ఫ్రెండ్స్. నా మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలో నా మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు, నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు,
నే కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను చూసిపో కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ వంచుడు తప్ప కొంచెమైనా మోసగించుడు తెలువదే అర్రల అరిగి కూసున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత చిన్నబోయనోయి నా మనసూరుకోనన్నదే నే అలిగి కూసుంటే నీకేంది అరే నాగసి నాకున్నది మా అమ్మయ్య చెప్పిన అయినలే దారి పట్టిన నీ ఇంటికి. సూపర్. అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలు ఏమన్నా వచ్చా అంటే మీరు ఇద్దరు వాడుతుంటే ఇద్దరు సౌండ్లు అంటే కలిసి ఇట్లా వస్తుంటే బాగా వినాలనిపిస్తుంది. శనిగ చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ. కాదు ఈ పాట ఎందుకు వాడిరు మీరు? ఊపుందిగా ఊపున్నందుక లేకుంటే పేరడీ సాంగ్ మీకు ఇస్తానందుక? అట్లేం లేదు అన్ని ఇంటర్వ్యూలు వాడిని మీరు చూడొచ్చు. ఓకే ఏమో పేరడీ సాంగ్ ఇస్తానందుకు ప్రమోట్ చేస్తారేమో మళ్ళీ అని. దీని పేరడీ సాంగ్ కూడా ఉందన్న పాడు పాడు. బంగుల మీద నీలా వాడి నిన్న చూతిరా నా పోడా గంగయ్య నిన్న చూతిరా నా పోడా గంగయ్య సూతే సూతివి గాని ఓలను సూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేలా 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 నీదే నింగి నేల రేలా 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 నీదే నింగి నేల పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా. ఇంకోటేదన్నా సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు పడుతున్నాయో సిటపాట గురిసేటి చినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుచుకుంటున్నదో. సూపర్. ఇక నువ్వు ఎలక్షన్ మూమెంట్ లో సాంగ్స్ పాడినావు కదా, సో ఎట్లుంటాయి సాంగ్స్? ఒక్క సాంగ్ పాడు. గవే నడుము నడుము నడుమవే రామ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమా గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక నువ్వు కారును గురుతుంచుకో రామక. అంటే మమ్మల్ని తిట్టుకోకు రాయింది అది కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటారు ఇలా అట్లా ఎవరు పార్టీలకు సంబంధించి కాదు జస్ట్ మేము పోటీ కాంగ్రెస్ పాట కూడా ఒకటి వాడు రైతు ఇదే వస్తుంది మళ్ళా నడుము నడుము నడవవే రామక కలిసి నడుము గట్టవే రామక కాంగ్రెస్ జెండలమ్మ కాంగ్రెసు జెండలమ్మ కాంగ్రెసు జెండల చేతి గుర్తు జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. ఇవి కాంగ్రెస్ చేసింది టీఆర్ఎస్ చేసిన బీజేపీ జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక నువ్వు పువ్వును గురుతుంచుకో రామక. సరే టీడీపీ కూడా ఫీల్ అవుతుంది పాపం. మాకు రాదు మాకు రాదు పాపం చంద్రబాబు నాయుడు గారు ఫీల్ ఇగో మాకు అలాంటి అభిమానమే పవన్ కళ్యాణ్ అన్న అందరూ కానీ రాదన్న రాంది ట్రై చేసి ఇజ్జత్ పోగొట్టుకుంటారు లేదన్న రాదు రాదు. ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో బస్సు వద్దు బండు వద్దు అయ్యా సారు నన్ను ఇడిస పెడితే నడిసి నేను ఓ
నన్ను ఇడిసా వెడితే నడిసి నేను ఓతసారు ఇంటికాడ పిల్ల జల్ల ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. సో సూపర్. ఇంకా రైతుల గురించి ఒకసారి. కష్టం అంటే తెలిసి నోడురా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండలక వాననక చలి ఎనక నేల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా ఆకలి మరిసిండు మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. సో సూపర్ అమ్మ. ఇంకా అంటే మన మనసు మనకి ఏ విధంగా చెప్తుంది అనే దాని గురించి ఒక చిన్న సాంగ్ పెడతా. ఓకే, అంటే మన మనసు మనకి ఏ విధంగా చెప్తుందని. అంటే చెడుని కోరుకుంటుంది మంచిగా కోరుకుంటుంది కదా, దాని గురించి ఏమని చెప్తుంది. మనసా నేను నిప్పుతోటి కడగనా మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా సముద్రాలు ఈదగలిగే బలము నీకున్నా నేను నాదనే మాట మరువవెందుకో నేను నాదనే మాట మరువవెందుకో స్వార్థమనే బందికాన విడువవెందుకో నీవు విడువవెందుకో మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అణువణువును మార్చగలిగిన మనసులున్న మాయపురలు తుంచవెందుకు మనసులున్న మాయపురలు తుంచవెందుకు నువ్వు మనిషిలాగా ఒక్క దినం బతుకవెందుకో నీవు బతుకవెందుకో మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా.